హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి ఓట్స్ కిచడీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి. ఇది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ దేనికైనా బాగా సెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వితిన్ 10 మినిట్స్లో ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ప్రొసీజర్ చూద్దాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత నేను బూడిద గుమ్మడికాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు ఇక్కడ చాప్ చేసి వేసుకుంటున్నాను. అండ్ కొంచెం క్యారెట్ ముక్కలు కూడానండి. ఇక్కడ ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు అవైలబిలిటీలో ఉన్న ఏ వెజిటేబుల్స్ అన్నా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు దగ్గర కనుక ఫ్రోజన్ పీస్ లేకపోతే బఠానీలు నానబెట్టుకొని ముందు రోజు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసి ఆ వెజ్జెస్ అన్నిటిని మగ్గబెట్టుకుంటున్నానండి. ఇలా చూసారా, చక్కగా మగ్గిపోయినాయి. ఇక్కడ నేను పాలకూరని కొంచెం చాప్ చేసుకుని తీసుకున్నాను అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. 50 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేస్తున్నానండి. 50 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్కి 250 ml వాటర్ పడతాయండి. ఈ పాలకూర ప్లేస్లో మీరు మునగాకు ఏ ఆకుకూర అన్నా తీసుకోవచ్చు అండి. అది మీ అవైలబిలిటీలో బట్టి తీసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా థిక్గా అయిపోయిందో. ఇట్లా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం అని చెప్పి. మీరు దగ్గర మ్యాగీ మసాలా ఉంటే అది కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చిని లాస్ట్లో చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం స్పైసీనెస్ తెలియటం కోసం అని చెప్పి ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.